హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈ రోజు కాకరకాయ గ్రేవీ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నానండి. ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్ లో తెలియజేయండి. చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కాకరకాయ గ్రేవీ తయారు చేసుకోవడానికి ముందుగా కాకరకాయలు నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ కాకరకాయలని ఈ విధంగా విత్తనాలు తీసేసుకొని పైన చెక్కు తీసేసుకొని ఈ విధంగా రౌండ్ గా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా ప్యూరీ మిక్సీ చేసి టమాటా ప్యూరీ, ఒక్క టమాటా కాకరకాయ అంతా, చింతపండు ఈ విధంగా మొత్తం జ్యూస్ చేసేసుకొని పెట్టుకో. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ప్యాన్ లో. ఈ ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే ఈ కాకరకాయలన్నిటిని కూడా లైట్ గా వేయించుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు కూడా వేయించుకోవాలండి కాకరకాయ ముక్కలన్నీ కూడా. కాకరకాయ అంటే చాలా మంది ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా తయారు చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఈ విధంగా టేస్ట్ చూసారంటే వదలరు. కాకరకాయ ఈ విధంగా వేగితే చాలండి. ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా ఒక బౌల్ లోకి యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వేయించుకున్న వెంటనే కూడా తీసేసేయండి. టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ అనేది. అలాగే కొద్దిగా ఇంగువ, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 4 లేక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు. పైన ఏమి తీయలేదండి. నేను ఆనియన్స్ అన్ని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, తొందరగా మగ్గిపోతాయండి. పక్క యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా ఒక టమాటా ప్యూరీ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. కూడా ఈ విధంగా మగ్గించుకున్న వెంటనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, చేసిన ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, చింతపండు జ్యూస్ అంతా కూడా పెట్టుకున్నాము. ఉసిరికాయంతో చింతపండు జ్యూస్ అండి. ఇదంతా కూడా యాడ్ చేసేస్తున్నాను. చింతపండు పులుసు యాడ్ చేసిన వెంటనే ఇదంతా కూడా గ్రేవీ అంతా బాగా మగ్గించేసుకోవాలి. ఈ విధంగా చిక్కపడిపోయిన వెంటనే కూడా ముందుగా మనం కాకరకాయలు వేయించుకున్న కాకరకాయలన్నీ కూడా దీంట్లో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మొత్తం కూడా మూత పెట్టేసేసుకొని మగ్గించుకుందాం. గ్రేవీ కొద్దిగా చిక్కపడేంత వరకు కూడా. ఇంత బెల్లం యాడ్ చేసేస్తే కొద్దిగా గ్రేవీ చిక్కపడేంత వరకు. మనం కాకరకాయలు ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి సగం ఉడికిపోయాయి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ గ్రేవీ చిక్కబడేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. గ్రేవీ అంతా కూడా చిక్కపడిపోయి చక్కగా ఆయిల్ అంతా కూడా ఈ విధంగా సపరేట్ అయిపోయింది. సపరేట్ అయిపోయిన వెంటనే కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుందాము. స్టవ్ బంద్ చేసేసేద్దాం. ఇంకా దించే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. ఇంకా ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదండి. చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత బాగుందో. ఈ విధంగా కాకరకాయ కర్రీ చేసుకున్నారంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా వెంటనే తినేస్తారు. తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి వీడియో షేర్, లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.